మనకు యాక్చువల్గా సెకండ్ సండే ప్రపోజల్ వచ్చింది సంవత్సరం క్రితము డైరెక్షన్ డిపార్ట్మెంట్ తరఫున యాటా సత్యనారాయణ గారు మనకి ఇచ్చారు. వారు ప్రొడ్యూసర్ కౌన్సిల్కు ఇచ్చారు. రాలేదు కాబట్టి మళ్ళీ రిపీటెడ్గా మన అడగడం జరిగింది. ఏం చేశారు, ఫెడరేషన్ కూడా పెట్టాం సెకండ్ సండే. ఇక మిగతా విషయాలు యాటా గారు మాట్లాడుతున్నారు. ఒకరోజు సెలవు కావాలనుకున్నాం. ఆ ఒకరోజు కోసమే మనం లెటర్ పెట్టాము. ఆ లెటర్ మీద డిస్కషన్ జరిగింది. ఫెడరేషన్గా ఒక నిర్ణయం తీసుకొని మనమే సెలవు తీసుకుందామని అనుకున్నాం. జరిగిన వాస్తవం ఇది నిన్న రెండో సెలవు తర్వాత సరే చిన్న సంఘటన ఏమైందంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ మన వాళ్ళకి చిన్న గొడవ జరిగింది. దాని విషయంలో ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ విషయం కన్నా ఇష్యూ ఇండస్ట్రీ విషయం అయిపోయింది. దాన్ని కాసేపు పక్కకి పెట్టింది. ఎందుకంటే దాన్ని ఏమన్నారు డైరెక్షన్ డిపార్ట్మెంట్గా అది మాట్లాడకపోవడం అనేది నా పాయింట్ కరెక్ట్ కాదు. కాబట్టి ఆ విషయాన్ని తర్వాత మనం మాట్లాడుతాం. ఈ ఇష్యూగా ఇండస్ట్రీ ఇష్యూగా దీన్ని తీసుకొని మనకు ఎలాంటి సెలవుడుతున్నాం తప్ప మనం ఏం అడగట్లేదు. ఈ సెలవుని తీసుకొని ఈ విషయంలో మాత్రం మన విషయం సాధించడం కోసం అందరం కలిసికట్టుగా ఉందామని అలాగే వానికి కూడా ఆర్టిస్టుగా సపోర్ట్ మద్దతు తెలుపుతారు. ఆర్టిస్టులు రాష్ట్రంలో చాలా మంది వారు కూడా మద్దతు తెలపడానికి వచ్చారు. మనకి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి నా ఉద్యోగ నమస్కారం. ముఖ్యంగా ఇప్పుడు మనలో కావాల్సింది మన ఐక్యత, మన యూనిటీ. మనం ఏదైతే టెక్నీషియన్స్ కోసం 24 ప్రాంతాల కోసం అనుకుని మంచిగా చేయాలన్నప్పుడు సెకండ్ సండే కూడా మనము షూటింగ్ చేసుకోకుండా కుటుంబాలతో భార్య పిల్లలతో ఒక ఆనందంగా ఉండి మన సంతోషంగా ఉండి మన కార్మికులకు ఎలాంటి సమస్యలు వచ్చాయో, వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయో వాటి కోసం మనం మాట్లాడుకునే విధంగా, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకునే విధంగా ఆ రోజు మన సెకండ్ సండేలో ఒక విధంగా అన్ని విధాలు మంచి కోసం కార్మికుల కోసం కేటాయించిన విషయం. ఆ సంవత్సరం కింద మనం అనుకున్నదే అందరూ జనరల్ మీటింగ్ అందరూ యాక్సెప్ట్ చేశారు. ఈ రోజు ఎవరైతే షూటింగ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఉన్నారు. ఆ రోజు చాలా మంది ఉన్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందో తెలియదు. దీని వెనకాల ఉన్న మతలబ్ ఏంటో మనం తెలుసుకోవాలి. దానికి మనలో యూనిటీగా ఉండాలి. ఒకరి మీద ఒకరు ఏదో చెప్పడానికి ఇక్కడికి వస్తారు. వాటిని మనం పట్టించుకోవాలి. మన ఏమంతా మన నాయకులు ఏం చేస్తున్నారో వాటి మీదనే ఉండాలని మిమ్మల్ని దీన్ని మనం ఈరోజు మన ఐక్యత చూపించి ఇంకా నెక్స్ట్ వచ్చే నెలలో కూడా సెకండ్ సండే వస్తే ఎవరు షూటింగ్ చేయడానికి జంకి భయపడి మనను మన గ్రూప్ను తెచ్చుకునే విధంగా మనం ఈరోజు ఐక్యతతో ఉండి ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనేమంటానంటే మన లేబర్ యాక్షన్ మనకి ఇలాంటి పెద్దాలు ఇంటికంటే మనకి 8 hours మనకి మనకన్నా లేబర్ కాకపోదామని ఇంతకు ముందు శ్రీనివాస్ గారు, విజయ్ యాదవ్ గారు అదే మాట మాట్లాడారు. అది కూడా అందరూ ఇందాక నేను శ్రీనన్న విజయ్ అన్న మేమంతా పోయినాం. ఏసీపీ గారికి వచ్చాము. ఎన్ఐ యాక్ట్ కింద మనము మొత్తం యూనియన్స్ అన్ని ఎన్ఐ యాక్ట్ కింద తీసుకుని లేబర్ కమిషనర్ కిందనే వస్తాయి. దాని తర్వాత మన అందరికీ ఎట్లయితే ఈఎస్ఐ, పిఎఫ్ అన్ని ఏకూదరు వస్తాయి. అది మనం అమలు చేస్తున్నాం. ఏసీపీ గారితో ఏం మాట్లాడమో అన్న చెప్తారు. ఇంకోటి, ఇది అయిపోయిన తర్వాత భోజనాలు అందరికి వస్తాయి. ఎవరు అందరికి భోజనాలు వస్తాయి, వేసి తినాలి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రతి యూనియన్ నుంచి ఇద్దరు పోలీస్ స్టేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇద్దరు ఎవరన్నా ఇద్దరు యూనియన్ నుంచి రండి, మేము వాళ్ళతో పాటు పోలీస్ స్టేషన్కి వెళ్దాం. అక్కడ వాళ్ళు అనుగ్రహించారు. వెళ్ళి అందరూ మిగతా వాళ్ళందరూ భోజనం చేసి ఇక్కడే ఉండండి. అక్కడ మాట్లాడిన తర్వాత ఏం డిసిషన్ జరుగుతుందో మళ్ళీ మీతో డిస్కస్ చేసి మేము అక్కడ ఫైనల్ చేస్తాం. ఇది అందరూ యూనియన్ నుంచి దగ్గర రావాలి. ఏసీపీ గారితో మాట్లాడినప్పుడు ఏం జరిగిందో సింపుల్గానే చెప్తారు. ఇంతకుముందు ఇవాళ మనం సమావేశం అనుకోకుండా జరిగిన సమావేశం ఉద్దేశం ఏంటంటే మనం అడిగేది చాలా సమంజసమైన కోరిక. ఇందులో ఎవరిని ఇబ్బంది పెట్టాలో లేకపోతే ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టాల్సినంత అవసరం ఇక్కడ లేదు. టాటా గారు చెప్పినట్టు ఇది గత సంవత్సరం నుంచి మనం కోరిన చాలా చిన్న కోరిక.
ఇవాళ ప్రతి ఒక్కరికి ఇవాళ ఏ ప్రభుత్వాలు కానీ ఇవాళ నిజానికే మనం కనుక వాళ్ళు అన్నట్టే కనుక లేబర్ యాక్ట్ ప్రకారం చెయ్యి ఉంటే ఇవాళ మీ అందరికీ ఇక్కడ ఉన్నోళ్ళు నాకు తెలిసి 99% మందికి లేబర్ ఏంటి, లేబర్ యాక్ట్స్ ఏంటి అనేది కొంత గొప్ప తెలుసున్న వాళ్ళు. అదే కనుక జరిగితే ఇవాళ ఇండస్ట్రీయ సంక్షోభంలో పోవడానికి కూడా ఆస్కారం ఉంది. ఇవాళ మనం ఆ రూపంలో పోవడానికి మనం ముందు మన ఇండస్ట్రీ కూడా బాగుండాలా, చల్లగుండాలా, మనం అందరం కలిసి పనిచేద్దామనే ఉద్దేశంతోనే మనం ఇంతకుముందు గత సంవత్సరం మన ప్రొడ్యూసర్స్గా వాళ్ళతో మన వేతనాల గురించి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళను ఇబ్బంది పెట్టి మనము ఎక్కువగా కాకుండా చాలా కొద్దిగా మనం అడిగాం.